నమస్కారం అండి. నేను ఒక తెలుగు కథ చదివి వినిపిస్తానండి. కథ పేరు నా మది నీ వశమై. నా కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కథలోకి వెళ్దామండి. నా మది నీ వశమై. లంకంత కొంప, ఇంటి ముందు రంగవల్లులు దిద్ది గుమ్మానికి తోరణాలు కట్టి పెళ్లి జరిగిన ఇల్లు అని అనిపిస్తుంది చూడడానికి. కానీ పెళ్లి జరిగింది అనడానికే లోపల ఆనవాళ్ళు ఏమీ లేదు. ఎందుకంటే వచ్చిపోయే బంధువులు కనిపించట్లేదు, ముత్తైదువులు కనిపించట్లేదు, అమ్మాయి తరపున ఉన్న చుట్టాలు ఒక్కరు కూడా లేరు. కానీ పెళ్లి చేసుకుని మెడలో పచ్చని తాళితో అప్పుడే తాళి కట్టించుకున్న సౌజన్య మాత్రం చాలా బాధపడుతూ కిటికీలో నుంచి బయటకి చూస్తుంది. తన మొహంలో పెళ్లి కల లేదు, పెదవుల మీద చిరునవ్వు లేదు. అసలు ఎవరైనా పిలిస్తే నవ్వుతే ఆ నవ్వుతో జీవం లేదు. ఈ ఇల్లు ఒక జైల్లాగా, ఒక పులిబోనులాగా అనిపిస్తుంది సౌజన్యకి. నిజంగా నేను ప్రాణాలతోనే ఉంటానా అని భయంతో అక్కడే ఉన్న కుర్చీలో ముడుచుకుపోయి కూర్చుని కళ్ళు మూసుకుంది. నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు అన్ని విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా ఇంట్లో ఏం జరిగినా సరే నువ్వు పట్టించుకోకూడదు. ఈ మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. అలా గుర్తుకు రాగానే కళ్ళు తెరిచి ఉలిక్కిపడి లేస్తుంది. అప్పుడే లోపలికి వస్తుంది నందిని. ఏంటి సౌజన్య ఇలా ఉన్నావు? ఇల్లు నచ్చిందా? తాను మాత్రం మౌనంగా ఉంటుంది. నందిని పేరుకు తగ్గట్టే రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. ఖరీదైన చీర, అంతకన్నా ఖరీదైన నగలు వేసుకుని అహంకారమై ఉంటుంది. తను మాటకే ప్రతి మాటలో గర్వం, తను చేసే ప్రతి పనిలో పొగరు కనిపిస్తుంది. మనుషుల్ని లెక్క చేయని తనం. ఏం జరిగినా పర్వాలేదు, నాకున్న స్టేటస్తో అన్నీ మేనేజ్ చేసుకోగలను అనే డాబు దర్పం కనిపిస్తుంది. నందిని ముందుకు వచ్చి నేను చెప్పింది గుర్తుందా కదా అనే మామూలుగానే అడిగినట్టు ఉంది. కానీ ఆ కంచు కంఠానికి భయపడింది సౌజన్య. టక్కున తల పైకెత్తి తన వైపు చూస్తుంది. గుర్తుంది అత్తయ్య గారు, నువ్వు నా కొడుకు ఒకే రూమ్లో ఉంటారు, కానీ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదు. అయినా ఎలా ఉంటుందిలే, ఈ పెళ్ళిని ఇష్టం లేదు కదా అని నవ్వుతూ అంది నందిని. అత్తయ్య గారు అనాలి. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఇంకొకసారి గౌరవం లేకుండా పిలిస్తే చెంప పగులుద్ది. ఆ మాటకి దడుచుకొని సారీ అత్తయ్య గారు, నేను మీ అబ్బాయికి దూరంగానే ఉంటాను. కానీ ఏంటి నీ అనుమానం? కది తను నన్ను ఏదైనా వాడు మగాడు ఏదైనా చేస్తాడు. ఆడదానివి కదా, వాడిని హద్దుల్లో ఉంచడం నీ బాధ్యత. అంటే అతను వచ్చి పశువుల్లో నా మీద పడతాడా అని భయం పట్టుకుంది సౌజన్యకి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఎలా చేస్తావో నాకు తెలీదు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండడానికి వీల్లేదు. సరే అని తల ఆడిస్తుంది. ఏదైనా హద్దు మీరి ప్రవర్తించావో నీకు బంధించిన బ్రహ్మాస్త్రం నా గుప్పిట్లో ఉంది, దాన్ని గుర్తుపెట్టుకో. వద్దు అత్తయ్య గారు, ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. నా జాగ్రత్తలో నేను ఉంటాను. మీ అబ్బాయితో ఎలాంటి రిలేషన్ పెట్టుకోను. నువ్వు మాట మీద నిలబడినంత కాలం నేను కూడా నిన్ను ఏమీ చేయను. అలాగే ఏమాత్రం నువ్వు మాట తప్పినా నాలోనే రాక్షసిని చూస్తావు. అప్పటికే సౌజన్యకి చెమటలతో ఒళ్ళంతా తడిచిపోతుంది. భయంగా అత్తగారి వైపు చూస్తుంది. ఇంకొక విషయం చెప్పండి అత్తయ్య, నీ ఖర్చులకి మాకు ఎలాంటి సంబంధం లేదు. అంతకుముందు నువ్వు చేస్తున్న జాబ్ చేసుకో. బయట మేము ఎవరినైనా ఎక్కడైనా కనిపించినా నేనెవరో తెలియనట్టే ఉండాలి. నువ్వు ఇంటి కోడలు అనే విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు. అలాగే అని తల ఆడిస్తుంది. ఇంటి మనుషులు కూడా నువ్వు ఎక్కడైనా కనిపిస్తే తప్పుకొని వెళ్తారు తప్ప పొరపాటున కూడా నిన్ను పలకరించరు, నీతో మాట్లాడరు. నువ్వు అతివేషాలు వేసి ఎవరితోనైనా మాట్లాడితే ఊరుకోను. అంతకుముందు నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? చిన్న బట్టల షాప్ సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నాను అత్తయ్య. అక్కడ వద్దు, మానేసి నాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంది, అక్కడ పనిచేయి. ఎందుకంటే
నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియాలి. నీ ప్రతి కదలిక నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంత చిన్న షాపులో అయితే సీసీటీవీ కెమెరా ఉండదు. అందుకని నేను చెప్పిన షాపుకి వెళ్ళు. అప్పుడు నువ్వు ప్రతి క్షణం నా అబ్జర్వేషన్లోనే ఉంటావు అంటుంది నందిని. అలాగే అత్తయ్య గారు. భోజనానికి రా అని పిలుస్తుంది. తను పిలిచిందో అరిచిందో అర్థం కాక తన వెనకాలే వస్తుంది సౌజన్య. వీళ్ళు నా మరిది తోటి కోడలు అంటూ ఒక జంటను చూపిస్తుంది. వాళ్ళకి దండం పెడుతుంది సౌజన్య. వీళ్ళు నా తమ్ముడు మరదలు అనగానే వాళ్ళకి కూడా దండం పెడుతుంది సౌజన్య. వీడు వాళ్ళ అబ్బాయి అని ఒక అబ్బాయిని చూపిస్తుంది. అప్పటికే సౌజన్యని తినేసేలా చూస్తున్నాడు జగన్. అతని చూపులు చిరాకుగా అనిపించి తల పక్కకు తిప్పుకుంది సౌజన్య. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా కొత్త స్టోరీ. జగన్ చూపులు చిరాకు తెప్పిస్తున్నాయి సౌజన్యకి. కానీ అత్తగారి ముందు ఏమీ మాట్లాడకుండా నిలబడుతుంది. మాతో పాటు నువ్వు కూడా కూర్చుని తినొచ్చు. నువ్వు ఇక్కడ తింటున్నందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది పనివాళ్ళు తింటున్నారు కదా, అందులో నువ్వు కూడా ఒకదానివి అనుకుంటాము. ఆ మాటకి తమ్ముడు మా భార్య మహేశ్వరి కిసుక్కున నవ్వుకుంది. తమ్ముడు మహేంద్ర కూడా నవ్వుకున్నాడు. సౌజన్యకి చాలా అవమానంగా అనిపించింది. వాళ్ళ వైపు చురుగ్గా చూస్తుంది. వాళ్ళిద్దరూ సైలెంట్ అవుతారు. నాకేమీ ముష్టి పడేయాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ తినను అని చెప్పాలనుకుంది. కానీ ఇప్పుడే వచ్చి ఎదురు మాట్లాడితే ఈవిడ గారి కోపం వస్తుంది అనుకుని సైలెంట్గా ఉంటుంది సౌజన్య. ఏదో పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ జరిగినట్లుగా ఇంట్లో చాలా రకాల వంటకాలు తయారు చేస్తారు. ఏంటి సౌజన్య అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మా ఇంట్లో రోజు ఇన్ని రకాల డిషెస్ ఉంటాయి. ఇన్ని రకాలు నువ్వు నీ జీవితంలో ఎప్పుడు తిని ఉండవు కదా, అందుకే ఈరోజు నీ ఇష్టం వచ్చినట్లు తినేసేయి అని మళ్ళీ అవకాశం రాదు అని ఇన్సల్ట్గా మాట్లాడుతాడు జగన్. ఆ తేడా చూపులని బాగా అర్థం చేసుకున్న సౌజన్య, అన్నయ్య ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నా కానీ మనకు పట్టినంత వరకే తింటాం. కడుపు నింపిపోయిన తర్వాత పక్కన పెడతాం లేదా పని వాళ్ళకి ఇస్తాం. దానికోసం ఒక ఐటెం ఉన్నా సరే 100 ఐటమ్స్ తిన్నా సరే కడుపు నిండినంత వరకు మాత్రమే కదా తింటాము. చాలా ఉన్నాయి కదా అని పొట్టకి కట్టుకోము కదా అని ఒక చిన్న కౌంటర్ వేస్తుంది జగన్కి. ఆ దెబ్బతో జగన్ నోరు మూతపడుతుంది. ముఖ్యంగా ఇంత అందమైన అమ్మాయి అన్నయ్య అనటం భరించలేకపోతున్నాడు జగన్. ఎదుటి వారికి మర్యాద ఇవ్వాలని చెప్పాను కదా అన్నట్టు చూస్తుంది నందిని. సారీ అత్తయ్య గారు, పొరపాటున అన్నయ్య అన్నాను. ఇక నుంచి అన్నయ్య గారు అని పిలుస్తాను. మిస్ ఇండియానే తలదన్నేలా ఉంది దీని అందం. ఇది నన్ను అన్నయ్య అనడం ఏంటి అంటూ మొహం మార్చుకున్నాడు జగన్. అత్తయ్య చెప్పు జగన్. బావ ఇంకా రాలేదేంటి? బావ కోసమే మీ కోడలు తినకుండా ఎదురు చూస్తుందేమో. వాడు మలేషియా నుంచి వచ్చిన వాళ్ళతో మీటింగ్లో ఉన్నాడు. తను రాగానే అందరం కలిసి తిందాం. ఈలోగా మనందరం ఒకరినొకరు పరిచయాలు చేసుకోవచ్చు కదా అంటాడు వాళ్ళ బాబాయ్ అయిన సదాశివం. అన్నయ్య గారు వీళ్ళందరినీ నాకు పేర్లతో సహా పరిచయం చేయొచ్చు కదా అని మళ్ళీ అన్నయ్య అని పిలిచి ఇరిటేషన్ చేస్తుంది సౌజన్య. మీ మామగారు పేరు సూర్యప్రకాష్ వర్మ గారు, ఆయన భార్య రాజనందిని, మీ అత్తగారు నందిని అంటారు. ఇకపోతే నీకు ఒకే ఒక ఆడపడుచు ఉంది, తనే షణ్ముఖి. తను పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది. ఇకపోతే నీకు ఇంకొక మరిది ఉన్నాడు అని చెప్తూ ఉండగానే వరుణ్ వర్మ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆయన పేరు సదాశివం గారు, మీ చిన్న మామయ్య. ఆవిడ గారి పేరు మమత, మీ చిన్నత్తయ్య గారు. వాళ్ళకి 2 అమ్మాయిలే, నీకు ఆడపడుచులు అవుతారు. ఒకరు మాలిని, మరొకరు శాలిని. అప్పుడే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళ వైపు చూసి పలకరింపుగా నవ్వుతుంది. వాళ్ళు మాత్రం అస్సలు పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటారు.
అలాగే వరుణ్ కూడా పట్టించుకోరు. వీళ్ళు మా అమ్మ నాన్న మహేంద్ర మహేశ్వరి. నాకు ఒక చెల్లి కూడా ఉంది. తన పేరు మేఘన. తను కాలేజీకి వెళ్ళింది. ఇక చాలా అని విసుగ్గా అంటాడు. అందరినీ ప్రేమగా పలకరిస్తుంది సౌజన్య. రాగానే రూమ్లోకి పంపించారు. ఇల్లు చాలా పెద్దగా ఉంది. వామ్మో, ఇదేదో రాజుల వంశంలాగా ఉందే అనుకుంటుంది సౌజన్య. ఏంటి బావా, అందరి గురించి చెప్పావు, మరి మా అన్నయ్య గురించి మీ చెల్లికి చెప్పావా అని సరదాగా అడుగుతుంది శాలిని. ఈ రాజవంశానికి వారసుడు. ఇన్ని వ్యాపారాలన్నీ కూడా ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న మేధావి, అపర చాణక్యుడు అంటారు. ఏ బిజినెస్లో అయినా మా బావ అడుగు పెడితే ఎదుటి వాళ్ళకి చెమటలు పట్టిపోతాయి. వాళ్ళకి చుక్కలు చూపించేదాకా వదలడు. అంత తెలివైన వాడు. అంత స్టౌమిన ఉంది. అదిగో వస్తున్నాడు. ది గ్రేట్ బిజినెస్లో తన సత్తా చాటుకుంటూ ముందడుగు వేస్తూ వస్తున్నాడు చూడు రణవీర్ వర్మ అంటూ పైనుంచి కిందికి దిగు వస్తున్న ఆ హీరో గారిని చూపిస్తాడు. 6 అడుగుల ఎత్తులో స్ట్రాంగ్ బాడీతో రాచరికం ఉట్టిపడుతూ, అలాగే చాలా స్టైలిష్గా మోడర్న్గా ఉండే రణవీర్ మెట్లు దిగుతూ వస్తున్నాడు. అతనిని చూడగానే సౌజన్య మనసులో చిన్న అలజడి మొదలవుతుంది. అర్ధరాత్రి పూట వీడు నా మీద పడితే పరిస్థితి ఏంటి అనే భయం మొదలవుతుంది. పైనుంచి కింద దాకా మెట్లు దిగే వరకు గమనిస్తూనే ఉంటుంది. కానీ ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా లేదు. అది సంతోషంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, చిరాకుగా ఉన్నాడా సౌజన్యకు మాత్రం అర్థం కాలేదు. తను వచ్చాడు. తనతో పాటు ఈ అమ్మాయిని కూర్చోమన్నారు. ఒక మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా అందరూ తినేశారు, వెళ్ళిపోయారు. ఇక్కడ విషయం ఏమిటంటే, తింటున్న ఇంతసేపటిలో ఒక్కసారి కూడా రణవీర్ తల ఎత్తి సౌందిక వైపు చూడలేదు. అది గమనించిన నందిని తృప్తిగా తల ఆడించింది. సౌజన్యకి భయం వేస్తుంది. ఎందుకంటే 1 గంటలో తనని ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపిస్తున్నారు. రాజనందిని వచ్చి గుర్తుంది కదా, మీ ఇద్దరు దూరంగానే ఉండాలి అని వార్నింగ్ ఇచ్చి మరీ ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపించింది. నందిని వచ్చి గుర్తుంది కదా, మీ ఇద్దరు దూరంగానే ఉండాలి అని వార్నింగ్ ఇచ్చి మరి ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపించింది. సౌజన్య లోపలికి వెళ్ళేసరికి రణవీర్ అక్కడే ఉంటాడు. తెల్లటి లాల్చీ పైజామా వేసుకుని మన్మధుడు తలదన్నేలా ఉంటాడు. సౌజన్య కూడా అందంలో ఏమీ తీసిపోదు, అప్సరసలా ఉంటుంది. సౌజన్య లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసి బోల్డ్ కూడా వేసి తన దగ్గరికి వస్తుంటాడు. వామ్మో, మా అత్తగారు ముందే చెప్పారు మా ఇద్దరిని దూరంగా ఉండమని. ఇతనేంటి ఇలా దగ్గరికి వస్తున్నాడు అనుకుంటూ వెనక్కి అడుగులేస్తూ ఉంటుంది. పాల గ్లాస్ అలాగే పట్టుకుని కళ్ళు మూసుకుని భయంతో పక్కకు తిరిగి నిలబడుతుంది. హీరోయిన్ పేరు మార్చమని అడుగుతున్నారు.